ఏడి మీ నాన్న అని చెప్పేసి ప్రభావతి చాలా సీరియస్గా రోహిణిని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక ఏంటి ఇంకా మీ నాన్న ఎక్కిన విమానం ఆకాశంలో గద్దలా ఇంకా తిరుగుతుందా, కిందకి దిగదా, అసలు రాడా, ఆ మనిషి అసలు ఉన్నాడా అని చెప్పేసి నానా విధాలుగా అడుగుతూ ఉంటుంది. రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అసలు మా మనోజ్ గాడికి అత్తారిల్లు అనేదే ఉందా, నీకు అసలు పుట్టిల్లు అనేదే ఉందా అని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది ప్రభావతి రోహిణిని. ఇక రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు, నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా, నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి నేను ఒక పిచ్చిదాన్ని అనుకుంటున్నావా అని అనేసరికి రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం చేయాలి అని అయితే భయపడుతూ ఉంటుంది. అలా భయపడుతూ ఏం మీ నాన్న అసలు రాడా అని చాలా సీరియస్గా అడుగుతూ ఉంటుంది. వస్తాడా రాడా అని గట్టిగా అడిగేసరికి రోహిణి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అసలు నీకు పుట్టిల్లు ఉందా లేదా, నాకు ఇప్పుడు నిజం తెలియాలి అని చెప్పేసి చాలా గట్టిగా ప్రభావతి గట్టిగా అడిగేసరికి ఆయన నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారో నాకు అర్థం అవ్వడం లేదు అత్తయ్య, తను వస్తానని చెప్పారు కానీ ఎందుకు రాలేదో ఎందుకో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఆపు నీ మొసలు కన్నీరు, నిన్ను అసలు నమ్మడానికే లేదు, నువ్వు కానీ మీ నాన్న కానీ రావాలి, మీ నాన్న వచ్చి ఇక్కడికి వచ్చి తీరాలి, లేదు అంటే నీ స్థానం ఏంటనేది నీకు చూపిస్తాను అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. నీ బతుకు ఏం చేస్తానో నీకే తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మనోజ్కి అత్తరిల్లు లేదని మాత్రం అనుకుంటే నీ స్థాయి వేరే రకంగా ఉంటుంది, నిన్ను ఇంట్లోన ఒక పని మనిషి కన్నా హీనంగా చూస్తాను, చూసుకో జాగ్రత్త అని చెప్పేసి రోహిణిపై అయితే సీరియస్ అవుతూ ఉంటుంది ప్రభావతి. ఇక రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది.